It's really good. Yeah, it was hilarious actually. The hero itself is a highlight. Like first part unnate idi kuda undi. We can watch it. ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగున్నాయి. Can't judge it. ఇదైతే ఫన్ ఉంది. So it can be entertaining for everyone. టిల్లు బాగుందా? టిల్లు స్క్వేర్ అంటే యూత్ కి బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటది. We literally had very good fun here. So this was a hit movie, clean hit movie. Yeah, it was hit movie. సెకండ్ రెండు బాగున్నాయి, సెకండ్ కూడా బాగుంది, ఇంకా బాగుంది. ఓవర్ కామెడీ ఎలా అనిపించింది? బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే, ఇలా జనరల్గా ఎలా ఈ సూపర్ టాలెంట్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. ఇంతకుముందు హీరోయిన్ కి చాలా మంచి పేరు ఉంది, దీంతో కొద్దిగా డ్యామేజ్ అయిందని అంటారు, మీరేమంటారు? లేదు బాగుంది. యాక్సెప్ట్ చేసుకుంటారు ఫ్యాన్స్. సాంగ్స్ ఓమైలిల్లీ ఆబ్వియస్లీ చాలా బాగుంది. ఓకే, ఇంతకుముందేమో హీరోయిన్ మీద సాంగ్ వచ్చింది, ఇప్పుడు రాధికని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? దీంట్లో ఏం సాంగ్ ఉందంటే హీరోయిన్ మీద ఓమైలిల్లీ చాలా బాగుంది. ఓ మై లిల్లీ. ఓకే, అంటే అందులో రాధిక ఇప్పుడు ఇల్లియా? అవును. ఓకే, ఓవరాల్ మూవీకి ఎన్ని స్టార్స్ ఇస్తారు? 5కి ఎన్ని ఇస్తారు? 4.5. బాగుందండి మూవీ, కామెడీ బాగుంది, కానీ ఓల్డ్ రిపీట్ చేసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కొత్తదనాన్ని కోరుకుంటాం కాబట్టి అట్లా అక్కడ ఒక మట్టుకే డిసప్పాయింట్. మిగతా అంతా బాగుంది. సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము, కామెడీ కూడా బాగుంది. నైస్. ఓకే, డిజెటివ్ 1 బాగా అనిపించింది. సెకండ్లో కొన్ని సేమ్ రిపీట్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మేము ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. బాగున్నాయి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెం ఇలా తిరిగి ఎలా అనిపించింది? మూవీ వాజ్ గుడ్, బాగుందండి. ఏంటి హైలైట్స్ ఏంటంటే కొంచెం చూడడానికి ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే చూడటానికి బాగుంది. కామెడీ ఈజ్ వెరీ గుడ్, మ్యూజిక్ ఈజ్ గుడ్. ఎంజాయ్ చేసాం. బీట్స్, ఆ తెలంగాణ స్టైల్ ని బాగా ఎంజాయ్ చేసాం. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో ఫస్ట్ కంటే 2 బాగుంది, స్క్వేర్ బాగుందా? లేదు, స్క్వేర్ అంటే ఫస్ట్ టైం మేము ఎక్కువ కనెక్ట్ అయ్యాము. సెకండ్ ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. అది కొంచెం డల్ అనిపించింది. లాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించలేదు. లాస్ట్ కొంచెం డల్ అనిపించింది. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది? గుడ్. పార్ట్ 3 ఉందా? పార్ట్ 3లో లాస్ట్ రిపీట్ చేయకుంటే బాగుంటుంది, సేమ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ లాస్ట్ రిపీట్ చేసేసరికి ఇంకా ఏముంది అన్నట్టు అనిపించింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ బాగుంది, ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. పార్ట్ 3 ఒకవేళ చేస్తే మాత్రం ఏంటంటే ఇంకా ఫ్రెష్నెస్ ఉంచండి, ఓల్డ్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో వస్తే బాగుంటుంది. అంత సేమ్ స్టైల్ని రిపీట్ చేసినట్టు అనిపించింది. అది రిపీట్ చేయకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ వేలో, డిఫరెంట్ స్టోరీతో డిఫరెంట్గా వస్తే ఇంకా బాగుంటుంది. యూత్ఫుల్ ఆడియన్స్కి ఓకేనా, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడొచ్చా? యూత్ఫుల్ ఆడియన్స్కి అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పేరెంట్స్కి నచ్చదు. పేరెంట్స్కి నచ్చదు, యూత్కి నచ్చుతుంది. ఓన్లీ టేక్ ఇట్ ఈజీ గో అనే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. సీన్ అంటే అతను హర్ట్ అవుతుంటాడు కదా, ప్రతిసారి నేనే అవ్వాలా అంటే ప్రతిసారి నేనే ఫూల్ అవ్వాలా అనే దగ్గర నాకు కొంచెం అనిపించింది. ఎవ్రీ టైం నేనే ఫూల్ ఎందుకు అవ్వాలి అని అతను ఫీల్ అవుతుంటాడు కదా, అక్కడ కొంచెం ఏంటండి కంపారిజన్ లేదు, కనెక్టివిటీ ఎక్కువ ఉంది. ఆ కనెక్టివిటీ నచ్చలేదు, కనెక్టివిటీ ఎక్కువ ఉంది అనమాట. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అంతే. బట్ ఓవరాల్ ఎంజాయ్ చేయొచ్చు. వన్ టైం వీ కెన్ హ్యావ్ ఫన్ విత్ దమ్. గుండెలో గుణపం దింపింది కుర్రోళ్ళకి. సో చాలా బాగుందండి సినిమా అయితే మాత్రం. అంటే డీజే ఫస్ట్ పార్ట్ అందరికి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పటికీ టీవీలో వేసినా చూస్తారు. సో అలాంటిది పార్ట్ 2 ఇంకే రేంజ్లో తీస్తారని అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంలో ఒక 75% ఐస్ క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రాధిక క్యారెక్టర్ అయితే మాత్రం ఫస్ట్ ఆ రాధిక ఈ సినిమాలో 2 రాధికలు చూపించడం ఇంకా మామూలుగా ఉండదు. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే సేమ్ మళ్ళీ ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ ఒకటే మారుతుంది. అంటే ఇంటర్వెల్ తర్వాత రన్నింగ్ లో పడుతుంది స్టోరీ. ఒక మాఫియా అని అవన్నీ డాన్లని కొంచెం అలా లైన్ కలిపాడు. కానీ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే బోర్ కొట్టకుండా తన కామెడీ సెన్స్ తో, తన యాక్టింగ్ తో నీట్ గా లాగాడు అంతే. దానికి తగ్గట్టుగా బీజం అదరగొట్టేశాడు. అండ్ అనుపమ అయితే మాత్రం చాలా మందికి పెద్ద గుణపం నీకు దింపారు, నిజంగా అంత బ్రహ్మాండంగా దింపింది. అంటే మోసం అమ్మాయిలు ఎలా చేస్తారనేది సినిమాలో చూపించారు. సో ఇంకో చిన్న మెసేజ్ ఏంటంటే పెళ్లి కాకముందే తండ్రి అవ్వకూడదు, తల్లి అవ్వకూడదు. సో ముందే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే ఎలాంటి ఇబ్బందులు పడతారనేది సినిమాలో చూపించారు. సో అది కూడా ఒక మంచి మెసేజ్ చెప్పాలంటే. సో
మరో కారణ జన్ముడా అదే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి సినిమా అయితే. బీజిఎం అయితే మాత్రం అదరగొట్టేశాడు. అంటే రాధిక అనే క్యారెక్టర్ డైలాగ్స్ కానీ ఎవరు రాశారో కానీ, అంటే ఒక మనిషిని రాధిక మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అంటే పచ్చి రైస్ తింటే అన్నం ఉడికిపోతుంది. అంటే డైలాగులు చాలా కనెక్ట్ అయిపోతారు. సో నాకైతే బాగా నచ్చింది. మీరు ఇద్దరు రాధికలు నచ్చారు. కానీ అనుపమ అయితే మాత్రం చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. తనకు ఒక పోలీస్ ఆఫీసర్ ఏజెంట్గా తనకి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు చెప్పాలంటే. తన పోలీస్ ఆఫీసర్, తన గన్ ఫైర్స్ ఇవన్నీ కూడా చూస్తే తనకి ఎక్కువ ఒక 60% హీరోయిన్ తనే అనుకున్నాం. అంత బ్రహ్మాండంగా చూపించారు చెప్పాలంటే. తనకైతే మాత్రం ఇప్పటిదాకా సరైన హిట్ లేదు. ఈ సినిమా అయితే మాత్రం ఒక మైల్ రాయి చెప్పాలంటే. లిప్ లాక్ల కోసం వస్తారండి మనోళ్ళు లిప్ లాక్లు ఏవేంటని చేస్తారు. సో అది మాట్లాడడానికే కొంచెం అసభ్యకరంగా ఉన్నా కూడా ఇంకా సినిమాలు ఇప్పుడు అవి ఉన్నా చూడడం మానేస్తున్నారండి జనాలు. చూడండి రేపటి నుంచి హౌస్ఫుల్ అవుతుంది చెప్పాలంటే. సో ఏంటంటే సినిమాకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కష్టపడి ఒక 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు కొనుక్కున్న సినిమాలు వచ్చినాయి, నిన్న కాక మొన్న వచ్చినాయి. దాన్ని ఎంకరేజ్ చేయరు. సో ఈ సినిమా ఏంటంటే టాలెంట్, అంటే సిద్ధు దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ చాలా నీట్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. తన కనెక్ట్ అయ్యేటట్టు, మనకి ఆడియన్స్ కనెక్ట్ అయినట్టు మాట్లాడతాడు, న్యాచురల్గా ఉంటుంది. తన డాన్స్లు చేయడు, ఫైట్లు చేయడు, సినిమా హిట్ చేస్తాడు. అది తన టాలెంట్. పార్ట్ 3 నిన్ను పెట్టి తీస్తాం. ఓకే బ్రో, రేటింగ్ మనస్ఫూర్తిగా 5 బ్రో, మనస్ఫూర్తిగా. ఎందుకంటే నాకు బాగా నచ్చింది. అంటే ఇందులో బీభత్సమైన ఏం లేదు కానీ చాలా ఎంజాయ్ చేసింది సినిమా చెప్పాలంటే. సీట్లో కూర్చొని బ్రహ్మాండంగా ఎక్కడ బోర్ లేకుండా చాలా నీట్గా క్యారెక్టర్లు కొత్తగా వస్తున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చెప్పినట్టే అంతకుముందు పార్ట్ చూసినట్టు ఉంటుంది, కానీ హీరోయిన్ చేంజ్ అయినట్టు ఉంటుంది. సేమ్ ఫస్ట్ పార్ట్ చూసినట్టు ఉంటుంది. ఏది డీజే టిల్లు ఫస్ట్, సో సెకండ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి రన్నింగ్ లో పడుతుంది అంతే బ్రో. మామూలు పని లేదు. డిజిటల్ సినిమా చూసారు కదా, దానికి రెట్టింపు బ్రో. ఫుల్ అంటే ఫుల్ ఫన్ బ్రో. అసలు సిద్ధు అన్న యాక్టింగ్ అయితే మామూలు లేదు అసలు. దీని అమ్మ కుమ్మేసింది బ్రో. మామూలు రొమాన్స్ లేదు ఇందులో. డిజిటల్లో ఏముందో అనుపమ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. ఎంత లిప్ లాక్, ఎంత మామూలు లేదు బ్రో. ఇది డబుల్ ఇంపాక్ట్ అనమాట. డీజే 1 కంటే డీజే 2 ఇంకో లెవెల్, మామూలు లేదు. ట్విస్ట్ డిజిటల్లో ట్విస్ట్ ఎలా ఉందో, సస్పెన్స్ మామూలు లేదు బ్రో. ఒక్కో మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి. రాధిక మళ్ళీ అనిపించింది భయ్యో ఇందులో 2లో. రొమాంటిక్ సీన్ లో హీరోయిన్ అసలు ఇప్పటివరకు ఆమె అనుభవాన్ని అంతలా డెప్త్ గా చూడలేదు ఇందులో బ్రో. ఏం క్రేజ్ బ్రో, ఏం ఉంది బ్రో, మామూలు లేదు. సినిమా అయితే హిట్ బ్రో. నాకైతే తెలియదు, పెద్ద బ్లాక్ బస్టర్, మామూలు కామెడీ లేదు. అన్న టైమింగ్ రైమింగ్ మామూలు లేదు. నువ్వు రాధికవేమో, నువ్వు 100% నీ పేరు లిల్లేమో, కానీ నువ్వు 100% రాధికవి. మీరంతా అక్కడ ఉంటారు. 100% బ్రో. ఫుల్ ఫన్ ఉంది బ్రో. మొత్తం మీరు నవ్వుతూనే ఉంటారు. మనోడి టైమింగ్ రైమింగ్ చూసి నవ్వుతూనే ఉంటారు. అసలు మొత్తం 1 కి 2 కి లింకప్ ఉంటది. అసలు నవ్వుతూనే ఉంటారు బ్రో. మొత్తం అట్లా వెళ్తూ ఉంటుంది. మ్యూజిక్ సూపర్ ఉంది బ్రో. దానికంటే రెట్టింపు కొట్టిండు దీంట్లో మ్యూజిక్. అసలు ఫైట్స్ ఉన్నాయి. ఫైట్స్ అంతా ఏం లేవు బ్రో. ఫైట్స్ అంటూ ఏం లేవు, బట్ ఫన్ ఉంది. ఫుల్ ఫన్. అసలు ఫన్ జనరేట్ మామూలు కాదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో. నేనైతే చాలా రోజుల తర్వాత ఫుల్ నవ్వుకున్నా బ్రో. 100% బ్రో. అసలు డిజిటల్ సినిమా మనకు రెగ్యులర్ అప్పుడు అదొక వర్షన్. ఇది రేటింగ్ 5 కి 4.85 బ్రో. అసలు నాకు అది చాలా ఇంపాక్ట్. చాలా రోజుల తర్వాత మ్యాడ్ సినిమా తర్వాత ఫుల్ గా నవ్వుకున్నా నేను సినిమా చూసి. అసలు నవ్వుతూనే ఉన్నా బ్రో. సినిమా థియేటర్ మొత్తం అసలు నవ్వుతూనే ఉన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మొత్తం కామెడీ, మొన్నోడు టైమింగ్ రైమింగ్ ఎక్సలెంట్ అనమాట. సూపర్ ఉంది బ్రో మూవీ. ఎట్లా ఉందండి కాక సినిమా చూడలే? తెల్లగున్న నేనే గిట్లా వస్తున్నా సినిమా గురించి. డీజే టిల్లు అంటున్నారా? డీజే టిల్లు బాగుంది, కానీ డీజే టిల్లు స్కోర్ అద్భుతంగా ఉంది. ఇందులో రాధిక కనపడింది, రాధిక జాతికి చెందిన ఇంకో స్త్రీ కూడా కనపడేది. మన పొరగాలు డైలాగులు కొడతారుగా, అల్లం బెల్లం అనుభవం నా పెళ్ళం అని. ఆ పోరి కూడా కనపడేది. ఆ పోరి ఫస్ట్ హాఫ్ కనపడ్డాక సెకండ్ హాఫ్ లో సెకండరీ ఎంట్రీ అసలు టోటల్ డిఫరెంట్గా ఉంది. అద్భుతం అనమాట. పోలీస్ ఆఫీసర్ అంట వచ్చి గన్ను పట్టుకొని టక్క కాల్తుంటే, మన డీజే టిల్లు అట్లా కొడితే హైదరాబాద్ మొత్తం దద్దరిల్లుద్ది కదా. డీజే టిల్లు కూడా వణికిపోయింది అనమాట. గీతేంద్ర నా కాడికి వచ్చి మళ్ళీ పూజ ఇచ్చి ఏదో చేసింది, నన్ను సంఖ్య నాకిపించింది, ఇప్పుడు గన్ను పట్టుకొని వచ్చేస్తాను. అది పోలీస్ ఆఫీసులో ఆమె చూడగానే మనోడికి డీజే టిల్లు కూడా సుసుపడ్డది కాక. అంత అద్భుతంగా ఉంది. ప్రతి డైలాగ్ అద్భుతం, ప్రతి సీన్ అద్భుతం. వంక పెట్టడానికి లేదు. బోరు కొట్టినోడు అంటే చెప్పిన బీరు తాగి అడ్డమైన బిర్యానీ తిని వచ్చి రాత్రి ఇంటికాడ పడుకోకుండా థియేటర్లో పడుకున్నట్టున్నారు కొడుకులు.
సినిమా చూడుర్రి, సినిమా మీ పైసలు పెట్టి చూడుర్రి, అద్భుతమైన మూవీ. ప్రతి సీన్ బాగున్నది, ప్రతి పాట బాగుంది. పాటలు అయితే మొత్తం డీజే టైప్లో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు, కిర్రాకున్నది, ప్రతి డైలాగ్ అద్భుతం అనమాట. ఇక రాధిక దీంట్లో కూడా ఎంట్రీ అయింది కదా, హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా అరుస్తారు అని చెప్పేసి ఈ సినిమా చూసినాక నాకు అర్థమైంది. రాధిక పూర్తిగా కనపడలే, కారు రోడ్ దిగిన కార్లకి వెళ్ళి కారు బయట పెడుతుంటేనే అరుస్తున్నారు. సో రాధిక వస్తుందిరా అని చెప్పేసి, రాధిక వస్తుందని ఎవడన్నా ఊహించిండా? నన్ను హింట్ ఇచ్చిర్రా టీచర్లో కానీ ట్రైలర్ ఎక్కడ హింట్ ఇలే కదా. అద్భుత రాధికాల ఫస్ట్ పార్ట్లో ఉన్న డైలాగ్ వీడియో ఉన్నది, సూపర్గా ఉంది. ప్రతి పాట హైలైట్, ప్రతి సీన్ హైలైట్. మన జొన్నలగడ్డ సిద్ధు ఆయనే రాసుకున్నాడంట, కిర్రాక్ డైలాగ్ రాసుకుంటూ సినిమా అయితే సూపర్గా ఉంది భయ్య. వంక పెట్టడానికి అసలు ఎక్కడ లేదు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఫాదర్ మదర్ కొంచెం ఉన్నాయి. మన తెలంగాణ సినిమా రీసెంట్కి వచ్చిన అద్భుతమైన వేణు తీసిన ఒక సినిమా ఉందిగా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బాగా క్యారెక్టర్, ఆయన కూడా ఉన్నాడు. అసలు ఆయన అంత వయసుడు ఆయన కానీ సిద్ధు జొన్నలగడ్డ ఆయనకి ఇద్దరు కెమిస్ట్రీ అయితే అద్భుతంగా ఉంటుంది. ఫాదర్ క్యారెక్టర్ కదా, వాళ్ళు అరే పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ పెద్దోడు అని చెప్పేసి అవమానపడుతాడు, అట్లా ఏం ఆలోచించలేదు. తండ్రి అని చూడకుండా ఫ్రెండ్స్ ఇంట్లో ఎలా ఉంటారో, అన్నదమ్ములు అక్కల చెల్లెలు బయట ఫ్రెండ్స్తో, తల్లిదండ్రులతో అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. అంత అద్భుతంగా ఉంది. కిర్రాక్ మూవీ సూపర్గా ఉంది. డీజే టిల్లీ స్క్వేర్ 3వ సినిమా కూడా రాబోతుంది. RRR రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమాని కూడా నార్త్ ఇండియన్ సైడ్ రిలీజ్ చేస్తే కనుక మాస్ డైలాగులు కనుక పాడితే మాస్ పీపుల్స్ అసలు ఖతర్నాక్ అనిపిస్తాయి. ఎవరు తగ్గదు, అనుపమ క్రేజ్ ఇంకా పెడుతుంది. ఎందుకంటే ఆమెకు బోల్డ్ కంటెంట్ వల్గారిటీగా ఉంటే బోల్డ్ చూడలేనిది అనాలి. బోల్డ్ కంటెంట్ ఆడ వల్గారిటీగా లేదు, చాలా బాగుంది. కిస్సులు ఉన్నాయి, రొమాన్స్ ఉంది, అద్భుతంగా ఉన్నది. వల్గారిటీగా ఉంటే బోల్డ్ కంటెంట్ తీసి, వల్గారిటీ ఉంటే నష్టపోవాలన్న చూడలేము, కళ్ళు తిప్పుకోవాలనుకోవాలి. వల్గారిటీ లేనప్పుడు చూడడానికి ఏమన్నది సూపర్గా ఉన్నది భయ్య. చెప్తున్నా, ఆమె పోలీస్ క్యారెక్టర్ రాగానైతే అసలు ఆమె కాలుస్తుంటే హీరోలకు ఇచ్చిన ఎలివేషన్స్ ఇచ్చారనమాట. అంత అద్భుతంగా ఉంది ఆ క్యారెక్టర్. ట్విస్ట్ ప్రతి ట్విస్ట్ మన సస్పెన్స్ థ్రిల్లర్ అంటారు చూసిన, అటువంటి వాటిల్లో ఉంటే చూసినా అటువంటి ట్విస్టులు కిర్రాగా అనిపించింది. అసలు ఇలా వస్తుందని వాడు ఊహించాడు, అంత అద్భుతంగా అనిపించింది. అంతకన్నా మించున్నది, అంత కామెడీ ఉంది, అంత ఎంటర్టైన్మెంట్ అనిపించింది. ప్రతి డైలాగ్ అయితే అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయన రాసుకున్నాడు. మధ్యలో వేరే వాళ్ళకి ఇచ్చి కొన్ని సినిమాలు నాకు మైనస్ అవుతున్నాయి, నాది ఎవరిది వాడే కొట్టుకోవాలి, ఎవరిది వాడే రాసుకోవాలంటారు. ఆ టైంలో మన తనే రాసుకున్నట్టు అద్భుతంగా రాసుకున్నాడు. మంచి మూవీ పడ్డది సిద్ధికి. ఫ్యూచర్ లో నీ సినిమాలు నువ్వే రాసుకుంటే బెటర్ నాకు తెలిసి. ఇదే బాగా అనిపించింది నాకు. లేటెస్ట్ గా వచ్చిన లేట్ గా వచ్చిన అంటారు కదా, అంత అట్లున్నది మరి సినిమా. ఎప్పుడు వచ్చామని కాదు బాబా, బుల్లెట్ దిగిందా లేదా, అది ఎక్కడ దిగిందా కదా. మహేష్ బాబు గుండెలో దించిండు, మనోడు డీజే టిల్లీ స్కోర్ ఎక్కడెక్కడో దించిండు. మరి అంత అద్భుతంగా ఉన్నాయి. విత్ అనుపమ పరమేశ్వరంతో కలిసి రచ్చ చేసిరు, సూపర్గా ఉన్నది. థ్యాంక్ యూ. రొమాన్స్లు బాగున్నాయి, రొమాంటిక్ గా ఉన్నాయి, సంసార పరంగా ఉన్నాయి, సరదాగా ఉన్నాయి. సరసాలు చేస్తే ఎలా ఉంటుంది అద్భుతంగా అలా ఉన్నాయి. వల్గర్ గా లేవు, గలీజ్ గా లేవు. ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చే సినిమా కాదు భయ్య. అందరూ హ్యాపీగా, పిల్లలు పెద్దలు అందరూ కూర్చొని చూసే సినిమా. అంత అద్భుతంగా ఉంది. కిర్రాక్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే డీజే, అరే ఏం కాక అట్లా మాట్లాడుతున్నావు, డీజే టిల్లు అని పేరు పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే సినిమా అంటారా దాన్ని? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్. మస్తు కొడతాడు, బాగా కొట్టిండు. 4.5+ ఇస్తాను భయ్య. ఇంకా దాని పక్కన ఏమైనా యాడ్ చేసుకోవాలని కూడా చేసుకోండి. అంత అద్భుతంగా ఉంది. 4.5+ ఇస్తా అంటున్నా, అద్భుతంగా ఉంది భయ్య. వంక పెడడానికి లేదు, పైసా కాదు భయ్య, డబుల్ పైసా వసూలు. చెప్తున్నా, అద్భుతంగా ఉంది మూవీ అయితే. ఎవరైనా కానీ ఒక్కసారి దెబ్బ పడితేనే అలాగ తెలిసిపోతుంది. అంటే కింద పడితే దెబ్బ పడే వాళ్ళని చూసినా నా చేత ఒక 2-3 లవర్లని కలుపుదామని తీసుకొచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇన్న తర్వాత నేనే విడగొట్టినా. సో ఫ్యూచర్ లో అటువంటి సమస్య మనకు రావద్దని చెప్పేసి రాధిక జాతికి నేను దూరంగా ఉన్నా. రేపే మన పెళ్లి, రేపే. ఏదో డైలాగ్ ఉంది, పెళ్లి ఎప్పుడు అంటే రేపే అని. రేపే మన పెళ్లి. ఇప్పట్లో బాబా సింగిల్ నేను ఐ డోంట్ వాంట్ మింగిల్. 4+ ఇస్తా, 4.5+ ఇస్తా. సూపర్ గా ఉంది. 4.5+ ఇస్తా. అద్భుతమైన, ఎక్కడ అసలు వంక పెట్టడానికి లేదు భయ. సూపర్ గా ఉంది మూవీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది. 1 కన్నా 2 బాగుంది. కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమా. 1 హిట్ అయితే డబుల్ హిట్ అన్న. నిజంగా సిద్ధు అన్న అయితే యాక్టింగ్ సూపర్ చేశాడు. అనుపమ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. చాలా బాగుంది కాంబినేషన్ వాళ్ళిద్దరికి. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళిద్దరు జత. అయితే ఈ సినిమాలో ట్విస్ట్ అంటే లాస్ట్ కు క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉందన్న. సూపర్ క్లైమాక్స్ అయితే. రొమాన్స్ ఫ్యామిలీ చూడొద్దు, లేడీస్ అయితే చూడొద్దు, చిన్నపిల్ల అసలు చూడొద్దు. కిస్సింగ్ సీన్ కానీ అవి డైలాగ్లు ఉన్నాయి కొంచెం గలీజ్, అవి అయితే ఉన్నాయి. ఫ్యామిలీ మాత్రం చూడొద్దు. బాయ్స్ చూడొచ్చు, బాయ్స్ లవర్స్. మూవీ గురించి అంటే ఒక మెసేజ్, అంటే ఒక అమ్మాయి మోసం చేస్తుంది, వాడుకొని వదిలేస్తుంది.
ఆ మెసేజ్ గురించి ఉంది సినిమా. చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్ పడ్డది హిట్. ఇది మామూలు హిట్ పట్టలేదు, పెద్ద హిట్ పడ్డది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అయితే హిట్ పడ్డది, మామూలుగా లేదు సినిమా. సూపర్ టిల్లు 2 బాగుంది, చాలా బాగుంది. మూవీ గురించి అంటే బాగుంది, కామెడీ ఉంది, నవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అంతే. 5 స్టార్స్. దీంట్లో ఫైటింగ్ ఫైటింగ్స్ బాగున్నాయి. ఇంకా కామెడీ ఎలా ఉంది? హీరోయిన్ బాగుందా? ఓకే, సాంగ్స్ అయితే బాగున్నాయి, సాంగ్స్ డాన్స్. ఓకే, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చా ఈ సినిమాని? ఎవరన్నా చూడొచ్చు. ఏదైనా డైలాగ్ చెప్పు టిల్లు స్క్వేర్ నీకు బాగా నచ్చింది. ఏం లేదా? ఓకే.